హాయ్ అండి. ఈ వీడియోలో వచ్చేసి మీకు బ్లౌజ్ పర్ఫెక్ట్‌గా కుదరాలంటే నేను చెప్పే టిప్స్ గనక ఫాలో అయితే మాత్రం మీకు ఎలాంటి డౌట్ లేకుండా బ్లౌజ్‌ని ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చండి. ఈ బ్లౌజ్ ఫిట్టింగ్ మొత్తం కూడా మనకి హ్యాండ్ జాయింట్ అలాగే సైడ్ జాయింట్‌లోనే ఉంటుందండి. ఈ 2 గనక మీరు కరెక్ట్‌గా జాయిన్ చేసుకున్నారంటే మాత్రం మీకు ఎలాంటి ప్రాబ్లమ్ రాదండి. బ్లౌజ్ పర్ఫెక్ట్‌గా కుదురుతుంది. అలాగే నీట్ ఫినిషింగ్‌తో వస్తుందండి. ఈ విధంగా గనక మీరు స్టిచ్ చేసుకున్నారంటే చూడండి, ముఖ్యంగా కొత్తగా నేర్చుకునేవారు ఈ విధంగా స్టిచ్ చేశారంటే మీకు అసలు డౌట్ అనేది రాకుండా బ్లౌజ్‌ని స్టిచ్ చేసుకోవచ్చండి. చూడండి, ఇక్కడొచ్చేసి మనం హ్యాండ్స్ జాయిన్ చేసుకునే ముందు ఈ విధంగా ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇక్కడ కింది వైపున మనకు కరెక్ట్‌గా పట్టుకొని చూసుకుంటే మనకు పై వైపున ఇలా ఎక్కువ తక్కువ వచ్చిందా లేదా కనిపిస్తుందండి. ఇలా మనం చూసుకొని ఎటువైపు అయినా ఎక్కువ వస్తే కట్ చేసుకోవాలి. అప్పుడే మనకు హ్యాండ్ జాయింట్ దగ్గర నీట్‌గా ఉంటుంది. అలాగే ఎక్కువ తక్కువ రాకుండా పైకి కిందికి రాకుండా కరెక్ట్ ఫిట్టింగ్ అనేది ఉంటుంది. చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్నాను. ఇటువైపు కూడా ఈ విధంగా కింది వైపున సమానంగా పట్టుకొని చూస్తే మనకు పై వైపున తేడా తెలుస్తుంది. ఎటువైపైన ఎక్కువొచ్చిందా అనేది. ఇక్కడ చూసారా, మనకు కొద్దిగా పీస్ ఎక్కువొచ్చింది. ఈ పీసు ఇలా హ్యాండ్ జాయింట్ చేసుకునే ముందే కట్ చేసుకోవాలి. ఇలా చూసుకోకుండా మీరు స్టిచ్ చేసుకున్నారంటే గనక ఆ హ్యాండ్ జాయింట్ అనేది నీట్‌గా ఉండదండి. అక్కడ ఫిట్టింగ్ కూడా మనకు కరెక్ట్‌గా ఉండదు. ఇలా ముందుగానే ఈ విధంగా ఒక్కసారి చెక్ చేసుకొని చూసిన తర్వాతే హ్యాండ్ జాయింట్ చేసుకోండి. పావించు వరకు ఎక్కువొస్తే పర్లేదండి, కట్ చేసుకోవచ్చు. అదే మనకు హాఫ్ ఇంచ్ ఎక్కువొచ్చిందనుకోండి ఎటువైపైనా, అది మీరు కటింగ్‌లోనే మిస్టేక్ చేసినట్టు. అలా రాకూడదండి. హాఫ్ ఇంచ్ వరకు ఎక్కువ అనేది అస్సలు రాకూడదు. అది మాత్రం చూసుకోండి. చూడండి, ఇప్పుడు హ్యాండ్ జాయిన్ చేసుకుందాము. హ్యాండ్ జాయిన్ చేసుకునే ముందు కూడా ఈ హ్యాండ్ చివర్లు 2 కూడా ఈ విధంగా చూసుకోండి. ఒకసారి మనం జాయింట్ చేసుకునే ముందు ఇలా గనక చెక్ చేసుకుంటే మనకు కరెక్ట్‌గా వస్తుందండి హ్యాండ్ జాయింటు. చూడండి, ఇలా 2 హ్యాండ్స్ కూడా ఈ విధంగా కరెక్ట్‌గా పట్టుకొని చూస్తే మనకు ఎటువైపైన ఎక్కువ వచ్చిందా లేదా అనేది తెలుస్తుంది. ఈ చివర్లొచ్చేసి ఈ విధంగా చెక్ చేసుకోవాలి జాయింట్ చేసుకునే ముందు. చూడండి, ఇలా చెక్ చేసుకున్న తర్వాత హ్యాండ్ జాయింట్ చేసుకోండి. ఇలా మనకు లోతు ఎటువైపు తీసుకున్నామో ఆ లోతు అనేది ఫ్రంట్ వైపుకొచ్చేలాగా చూసుకోవాలి. చూడండి, ఈ లోతు తీసుకున్న వైపు మనకు ఫ్రంట్ వైపుకొచ్చేలాగా ఈ విధంగా పెట్టుకోవాలి. అంటే మనకి బ్లౌజ్ ఒరిజినల్, హ్యాండ్ ఒరిజినల్ ఇలా ఒకవైపు ఉండేలాగా ఈ విధంగా పెట్టుకొని ఇక్కడ కట్ పెట్టుకున్నాం కదా హ్యాండ్ మధ్యలో, ఆ కట్ వచ్చేసి కరెక్ట్‌గా షోల్డర్ పైన వచ్చేలాగా ఇలా పెట్టుకొని కొద్ది కొద్దిగా చూసుకోవాలండి. ఇలా కొద్ది కొద్దిగా చూసుకొని ఇక్కడ స్టార్టింగ్ దగ్గర నుండి స్టిచ్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ నుండి జాయింట్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకు హ్యాండ్ జాయింట్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుందండి. మనం ఇబ్బంది పడకుండా ఈజీగా జాయింట్ చేసుకోవచ్చు. అదే మధ్యలో నుండి జాయింట్ చేసుకుంటే గనక మీకు క్లాత్ అనేది సాగిపోతుందండి. మనకి బ్లౌజ్ కింది పార్ట్ పీస్ అనేది సాగిపోతుంది. అలా సాగిపోకుండా ఉండాలంటే ఇలా స్టార్టింగ్ దగ్గర నుండి జాయింట్ చేసుకోండి. చూడండి, ఇక్కడొచ్చేసి కట్ కరెక్ట్‌గా షోల్డర్ పైన రావాలి. అలాగైతేనే మనకు హ్యాండ్ ఫిట్టింగ్ అనేది కరెక్ట్‌గా ఉంటుంది. హ్యాండ్ జాయింట్ చేసుకునేటప్పుడు మనకు ఖచ్చితంగా హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలాగా ఇలా చూసుకొని జాయింట్ చేసుకోవాలి మొత్తం కూడా. ఇప్పుడొచ్చేసి ఇంకొక స్టిచ్ వేసుకుందాము. చూడండి, ఈ విధంగా నేను చెప్పిన విధంగా గనక మీరు హ్యాండ్ జాయింట్ చేసుకున్నట్టయితే కొత్తగా నేర్చుకునే వారికైతే అస్సలు ఇబ్బంది లేకుండా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చండి హ్యాండ్‌ని. మీరు హ్యాండ్ జాయింట్ చేసుకోవడానికి రాక చాలా ఇబ్బంది పడిపోతుంటారు నేర్చుకునేవారు. ఇలా గనక మీరు జాయింట్ చేసుకున్నట్టయితే మీకు ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చండి హ్యాండ్‌ని. అలాగే ఇక్కడ కూడా మనకు ఫోల్డింగ్ అది ముడతలు అవి లేకుండా ఫిట్టింగ్ కూడా నీట్‌గా ఉంటుంది. చూడండి, ఇక్కడొచ్చేసి మనకు ఎంత నీట్‌గా వచ్చేసిందో. ఈ విధంగా ఇలా మనం స్టార్టింగ్ దగ్గర నుండి ఈ విధంగా హ్యాండ్‌ని జాయింట్ చేసుకుంటే మనకు ఈ బ్లౌజ్ పీస్ పార్ట్ అనేది అస్సలు సాగకుండా నీట్‌గా వస్తుందండి. చూడండి, అదే విధంగా ఇంకొక హ్యాండ్‌ని కూడా జాయింట్ చేసుకుందాము. ఇక్కడొచ్చేసి ఈ విధంగా మనకు కట్ పెట్టుకున్నాం కదా! ఈ కట్ వచ్చేసి ఇలా మనకు కరెక్ట్‌గా షోల్డర్ పైన వచ్చేలాగా చూసుకొని ఇలా కొద్ది కొద్దిగా చూసుకోవాలి. ఇలా నేను చూపిస్తున్న విధంగా చూడండి, ఇక్కడ కొద్ది కొద్దిగా చూసుకుంటే మనకు కరెక్ట్‌గా వచ్చేస్తుంది హ్యాండ్ అనేది. ఒకేసారి చూసుకోకండి. మనకు ఇలా కొద్ది కొద్దిగా చూసుకుంటేనే మీకు కరెక్ట్‌గా ఆ షోల్డర్ పైన కట్ అనేది వస్తుంది. చూడండి, ఇలా కరెక్ట్‌గా ఇలా షోల్డర్ పైన మనకు కట్ వచ్చే విధంగా ఇలా చూసుకొని జాయింట్ చేసుకోవాలి. మీకు ఎక్కువ తక్కువ అయిందంటే మీరు చూసుకునేటప్పుడే కరెక్ట్‌గా చూసుకొని జాయింట్ చేసుకోండి. అలాగైతేనే మనకు హ్యాండ్ అనేది నీట్‌గా వస్తుంది. చూడండి, ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇంకొక స్టిచ్ వేసుకుందాం.
చూసారా మనకి ఈ విధంగా నీట్గా వస్తుందండి. హ్యాండ్ జాయింట్ చేసుకున్నాక చూడండి ఎంత నీట్గా వచ్చేస్తుందో మనకి. ఎక్కడ కూడా ఫోల్డింగ్ అనేది లేకుండా ఇలా నీట్గా కనిపించాలి. ఇప్పుడు వచ్చేసి సైడ్ జాయింట్ చేసుకోవాలి. ఈ జాయింట్ చేసుకోవడానికి ముందు ఇలా కరెక్ట్గా హ్యాండ్ దగ్గర ఈ 2 ఫోల్డింగ్స్ని కూడా ఈ విధంగా కరెక్ట్గా పట్టుకోవాలి. అలాగే నడుము దగ్గర కూడా ఈ విధంగా చూసుకోవాలండి. ఇలా మనం పై వైపున కింది వైపున ఇలా పట్టుకొని చూడడం వల్ల ఏంటంటే మనకి ఎటువైపు అయినా ఎక్కువ వచ్చిందా తక్కువ వచ్చిందా అనేది తెలుస్తుంది. చూడండి ఇలా చూసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ లూజ్ని మార్కింగ్ చేసుకుందాము. హ్యాండ్ లూజ్ వచ్చేసి మనకు మొత్తం 15 ఇంచులండి. ఈ 15 ఇంచుల్లో సగానికి అంటే 7.5 ఇంచులకి మార్కింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్నాక ఇప్పుడు వచ్చేసి మనకు చంక రౌండ్, ఈ చంక రౌండ్ వచ్చేసి 9 ఇంచులండి. ఈ 9 ఇంచుల్ని ఈ విధంగా టేప్ని ఇక్కడ షోల్డర్ దగ్గర నుండి ఇలా క్రాస్గా పెట్టుకొని చూసుకోవాలి. చూడండి ఇక్కడ వచ్చేసి మనకు 2 ఇంచులు ఖర్చు తీసుకున్నాం కదా, ఆ ఖర్చు వరకు మార్కింగ్ చేసుకున్నా కూడా మనకు కరెక్ట్గానే వస్తుంది చంక రౌండ్ అనేది. ఇలా చూసుకొని మార్కింగ్ చేసుకోండి. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుండి స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి చంక రౌండ్ దగ్గర ఈ ఖర్చులు వచ్చేసి పై వైపుకు ఉండేలాగా చూసుకోవాలండి. కింది వైపు ఖర్చు అలాగే పై వైపు ఖర్చు రెండు కూడా కరెక్ట్గా ఇలా పై వైపుకు ఉండేలాగా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి నడుము లూజ్ని మార్కింగ్ చేసుకుందాము. ఇప్పుడు ఈ బ్లౌజ్ యొక్క నడుము లూజ్ వచ్చేసి 38 ఇంచులు. ఈ 38 ఇంచుల్లో 4వ భాగం వచ్చేసి 9.5 ఇంచులు వస్తుంది. చూడండి 9.5 ఇంచులకి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. అలాగే ఈ కింది వైపున అంటే బ్యాక్ పార్ట్ పీస్కొచ్చేసి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోండి. ఇలా ఫోల్డ్ చేసుకొని 9.5 ఇంచులకి మార్కింగ్ చేసుకుంటే రెండు వైపులా కూడా కింది వైపు పై వైపుకు ఈ విధంగా చూసుకొని మార్కింగ్ చేసుకోవాలి. చూడండి 2 మార్కింగ్స్ని కూడా ఇలా కరెక్ట్గా పట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. చూడండి ఇలా 2 మార్కింగ్స్ ఒకే దగ్గరకు వచ్చేలాగా ఇలా పట్టుకొని స్టిచ్ వేసుకోవాలి. చూడండి ఈ విధంగా వస్తుంది. ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనం అటువైపు కూడా ఇదే విధంగా జాయింట్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ జాయింట్ చేసుకునే ముందు ఇటువైపు కూడా ఇలా హ్యాండ్ దగ్గర ఇలా కరెక్ట్గా పట్టుకోవాలి. అలాగే నడుము దగ్గర కూడా ఈ విధంగా పట్టుకొని చూసుకుంటే మనకు ఎటువైపు అయినా ఎక్కువ వచ్చిందనుకోండి, ఇక్కడ చూడండి హ్యాండ్ జాయింట్ దగ్గర స్టిచ్ వేసుకోవాలి. చూసారా మీకు అర్థమైందా? ఇక్కడ వచ్చేసి మనం స్టిచ్ వేసుకోవాలండి. అటువైపు ఎక్కువ వచ్చినా అటువైపు వేసుకోవాలి, ఇటువైపు ఎక్కువ వస్తే ఇటువైపు వేసుకోవాలి. అప్పుడే మనకి చంక రౌండ్ దగ్గర హ్యాండ్ జాయింట్ దగ్గర వచ్చేసి కరెక్ట్గా వస్తుందండి. ఎక్కువ తక్కువ రాకుండా ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుంది. చూడండి హ్యాండ్ లూజు ఈ విధంగా ముందుగా వేసుకున్న హ్యాండ్ని చూసుకొని ఇలా లూజు స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి చంక రౌండ్ కూడా అదే విధంగా ఇలా ముందు వేసుకున్న హ్యాండ్ దగ్గర నుంచి ఈ విధంగా చూసుకోండి. లేదంటే 2 ఇంచుల మార్కింగ్ చేసుకున్నా కూడా సరిపోతుంది. చూడండి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి. ఈ ఖర్చులు వచ్చేసి మనకి ఇలా పై వైపుకు ఉండేలాగా చూసుకోవాలి. చూడండి ఇక్కడ వచ్చేసి మనం మార్కింగ్ చేసుకున్నాం కదా, ఈ బ్యాక్ పార్ట్కి వచ్చేసి అలాగే ఫ్రంట్ పార్ట్ కింది వైపు ఫ్రంట్ పార్ట్ ఉంది కదా, దానికి కూడా 9.5 ఇంచులకి మార్కింగ్ చేసుకొని రెండు కూడా ఒకే దగ్గరకు వచ్చేలాగా ఈ విధంగా పట్టుకొని స్టిచ్ వేసుకోవాలి. చూడండి ఇలా వస్తుంది మనకి. ఈ విధంగా ఫినిషింగ్ అనేది ఇలా నీట్గా రావాలండి జాయిన్ చేసుకునేటప్పుడు. చూడండి ఇప్పుడు వచ్చేసి నడుము లూజ్ని ఒక్కసారి చెక్ చేసుకుందాం. మనకు నడుము లూజ్ వచ్చేసి 38 ఇంచులు అని చెప్పాను కదా, ఈ 38 ఇంచులు కరెక్ట్గా వచ్చేసిందా లేదా అని ఒక్కసారి చెక్ చేసుకుందాం. చూడండి ఇలా కొద్ది కొద్దిగా చూసుకుంటే మనకు ఈ నడుము లూజ్ అనేది ఈ విధంగా చూసుకోవాలి. చూడండి ఇక్కడ చివరి కాజా ఉంది కదా, ఈ కాజా వరకు 38 ఇంచులు వచ్చేలాగా కొలుచుకొని చూడాలి. ఇప్పుడైతే మనకు కరెక్ట్గానే వచ్చేసింది. ఇప్పుడు వచ్చేసి ఈ స్టిచ్ పక్కన ఒక 1/2 ఇంచు గ్యాప్తో ఇంకొక 2 స్టిచ్లు వేసుకోవాలి. చూడండి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మనకి చివర్లో వచ్చేసి పోగులు అవి పోకుండా ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేస్తానండి. నేనైతే ప్రతి బ్లౌజ్ కూడా ఇదే విధంగా స్టిచ్ చేస్తాను. ఎందుకంటే నా దగ్గర ఓవర్లాక్ లేదండి. ఓవర్లాక్ లేని వాళ్ళు ఇలా కనుక స్టిచ్ చేసుకున్నారంటే లోపల వైపున బ్లౌజ్ ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుందండి. అలాగే మనకి బ్లౌజ్ కూడా మనకు పోగులు బయటికి రాకుండా గుచ్చుకోకుండా నీట్గా ఉంటుంది ఫినిషింగ్.
చూడండి ఇలా లోపల వైపున ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. చూడండి మనకు ఎంత నీట్గా వచ్చేసిందో. ఇలా నీట్గా రావాలండి. లోపల వైపున స్టిచ్చెస్ మనకు ఎంత నీట్గా వస్తే ఆ ఫిట్టింగ్ కూడా అంత బాగుంటుంది. చూడండి ఇటువైపున కూడా అదే విధంగా 1/2 ఇంచు గ్యాప్తో ఇంకొక 2 స్టిచ్లు వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ చివర్లో వచ్చేసి ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకుందాం. చూడండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలా అటువైపు ఒక 1/2 ఇంచు లోపలికి, ఇటువైపు నుంచి ఒక 1/2 ఇంచు లోపలికి ఇలా మధ్యలోకి ఇలా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోండి. చూడండి ఇక్కడ ఈ విధంగా అటువైపు నుంచి ఇటువైపు నుంచి మధ్యలోకి ఫోల్డ్ చేసుకుంటే మనకు ఖర్చులు అవి లేకుండా నీట్గా ఉంటుందండి. నేనైతే ప్రతి బ్లౌజ్కి ఇదే విధంగా స్టిచ్ చేస్తాను. ఓవర్లాక్ లేని వాళ్ళైతే ఈ విధంగా స్టిచ్ చేసుకోండి. ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది. చూడండి ఈ విధంగా ఉంటుంది. చూసారా మనకు ఎంత నీట్గా వచ్చేసిందో లోపల వైపున. చూడండి రెండు వైపులా కూడా ఈ విధంగా స్టిచ్ చేసుకున్నారంటే మనకు ఖర్చులు లేకుండా లోపల వైపున చూడడానికి కూడా చాలా నీట్గా ఉంటుంది. మనకి ఇలా పట్టు బ్లౌజులు అట్లాంటివి ఉన్నా కూడా ఇలా స్టిచ్ చేసుకుంటే మటుకు మీకు ఖర్చులు అవి లేకుండా అలాగే పోగులు గుచ్చుకోకుండా నీట్ ఫినిషింగ్తో ఉంటుందండి బ్లౌజ్ అనేది. ఓవర్లాక్ లేకపోతే ఈ విధంగా స్టిచ్ చేసుకోండి. చూడడానికి కూడా చాలా బాగుంటుంది. ఇలా కనుక సైడ్ జాయింట్ చేసుకున్నారంటే చూడండి మనకు సైడ్ జాయింట్లో కూడా ఎంత నీట్గా వచ్చేసాయో స్టిచ్చెస్ అనేటివి. ఆ విధంగా స్టిచ్ చేసుకుంటే మనకు బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుందండి. ఎక్కడ కూడా ముడతలు రాకుండా ఫోల్డింగ్లు అవి పడకుండా నీట్గా ఉంటుంది. మొత్తం సైడ్ పార్ట్ మొత్తం కూడా చూడండి. మొత్తం కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను. చూడండి ఇక్కడ హ్యాండ్ జాయింట్ దగ్గర కూడా చూసారా మనకు ఎక్కువ తక్కువ రాకుండా ఎంత నీట్గా వచ్చేసిందో. ఆ జాయింట్ అనేది కరెక్ట్గా ఇలా రెండు వైపులా కూడా ఇలా సమానంగా ఉండేలాగా చూసుకోవాలి. అలా ముందుగానే మనం హ్యాండ్ జాయింట్ చేసుకునే ముందు ఆ విధంగా రెండు కూడా చెక్ చేసుకున్నామంటే ఇలా వస్తుందండి స్టిచ్ అనేది. ఎంత నీట్గా వచ్చేసిందో చూసారా. మనకి ఫ్రంట్ వైపు కానీ బ్యాక్ వైపు కానీ ఎలాంటి ఫోల్డింగ్ లేకుండా ఇలా నీట్గా రావాలండి ఫినిషింగ్ అనేది. అప్పుడే మనకు బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుందండి. చూడండి అటువైపు ఇటువైపు రెండు వైపులా కూడా ఈ విధంగా ఉండాలి. ఇలా ఈ విధంగా నీట్గా స్టిచ్ చేసుకున్నారంటే కనుక ఫినిషింగ్ కూడా అంతే నీట్గా ఉంటుంది. అలాగే ఫిట్టింగ్ కూడా బాగుంటుందండి. ఇలా కనుక హ్యాండ్ జాయింట్ సైడ్ జాయింట్ నేను చెప్పిన విధంగా జాయింట్ చేసుకున్నారంటే కొత్తగా నేర్చుకునే వారైతే మీకు బ్లౌజ్ ఫిట్టింగ్లో ఎట్లాంటి ప్రాబ్లం రాదండి. మీరు ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. ఇంతేనండి ఈ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.